వాళ్ళు లంబడోళ్ళు మేము సుద్దరోళ్ళమా వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారు. మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు, నా సొత్తు, నా రక్త బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు. అక్కడ నేను కొన్నా, అదేమైనా గవర్నమెంట్ కట్టించిందా లేకుంటే ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా? అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా. ఏం లేకుండా అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు, గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జుల్లుమెంటిది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, పోలీస్ అధికారులను అడుగుతున్నా. ఎప్పుడు మీ రోజులు ఉండవు, జాగ్రత్త. దీనికి మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారు మీరు. ఎప్పుడు కాలం చాలా గొప్పది, కాలం నిర్ణయిస్తుంది. మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు ఇలా చేయలేదు. సర్పంచ్ని ఏం చేసిండు, సర్పంచ్ తోటి మాట్లాడి ఆయన బెదిరించి డోర్ నెంబర్ తీసుకొని ఆయన మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సేవాలాల్ ట్రస్ట్ అంటే అది గిరిజనుల భూములు. ప్రతి ఒక్కరి సొత్తు, ఒక్కరి సొత్తు కాదు, ప్రతి ఒక్కరు గిరిజన సోదరు ప్రతి ఒక్కరికి ఆ భూమి చెందాల్సిందే. అక్కడ గుడి కట్టి తీరుతాం. ఆ భూమిని కూడా మేము స్వాధీనం పరుచుకొని మన గిరిజన బిడ్డలకు అంకితం చేసుకుంటూ అక్కడ సేవాలాల్ ట్రస్ట్ నిర్మించి అది అక్కడ చాలా పెద్ద ఎత్తున, రాష్ట్రంలో లేనంత పెద్దగా అక్కడ మేము ఒక పెద్ద సంత్ సేవాలాల్ గుడిని నిర్మించి అక్కడే మన సంత్ సేవాలాల్ ప్లేస్ ఏదైతే ఉందో ఆయన ప్రభుత్వానికి ఏమని రాసిందంటే ఇక్కడ ఆల్రెడీ నేను గుడి కట్టించినా అని రాసిండు. ఎప్పుడైతే డోర్ నెంబర్ క్యాన్సిల్ చేయాలని నేను పోయినో అక్కడ పోతే సీసీఎల్ అక్కడ ఏమని రాసిందంటే ఆల్రెడీ మీకు సేవాలాల్ గుడి కట్టింది కాబట్టి దాన్ని మనం మార్చడానికి కుదరదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను సీసీఎల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మొత్తం తెప్పించి సీసీఎల్ నుండే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేపించి కానీ కలెక్టర్ గారు వెంటనే ఆ రికార్డ్స్ అని తీసి అరే ఇక్కడ గుడి లేదా అని అప్పటి వరకు మనలో సోయి లేకుండా పోతామంట. వెంటనే ఆయన ఇక్కడ గుడి ఇంకా కట్టలేదు. దేనికోసం తీసుకున్నారు? అసలు దేవుని భగవంతుని బంజారా సొసైటీ సేవాదాల కార్యక్రమానికి తీసుకున్నారా అనేది స్వచ్ఛంగా అక్కడ అవపడుతుంది. దానికి ఖర్చు పెట్టిన పైసలు ఇవ్వలేదు, ప్రభుత్వానియా సొంత డబ్బులా అనేది ప్రజలలో కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మనం ఒకరినొకరు విమర్శించుకునేది కాదు. దయచేసి మీరు కూడా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఉన్న ముఖ్యంగా బుల్లినాయక్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు విమర్శించుకొని ప్రజల చులకన కాకుండా ప్రజలు కూడా అన్ని విధాలుగా మనం వెనుక ముందు ఆలోచించి చూస్తాను. కానీ ఇప్పుడు నిలబడితే నిన్ను ఏం చేస్తా, నువ్వు నిలబడతావా అని ఛాలెంజ్ చేసుడు కాదండి. మనం భగవంతుని కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా మన కులానికి సంబంధించిన ట్రస్ట్ బావచ్చి కాబట్టి మనం ఏం చేయాలి, మన దాంట్లో మనం ఏ